బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం శ్రీ అభేదానంద యతీంద్రం తం నమామి. ఓం శ్రీ సద్గురు గురుభ్యో నమః. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొన్న విజయదశమి నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యావత్ భారతదేశంలో హిందూ సమ్మేళనాలు నిర్వహింపబడుతూనే ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఈరోజు నూజివీడు పట్టణం యందు ఈ హిందూ సమ్మేళన సభ వేదికపై ఆశీనులైనటువంటి సభాధ్యక్షులు, అధ్యాపకులు శాస్త్రి గారికి మరియు శ్రీమాన్ శ్యామ్ ప్రసాద్ గారికి, పూజ్య మాతాజీ రేవతమ్మ గారికి, ఈ సభలో ఆశీనులైనటువంటి పురుషోత్తములైన పెద్దలకు, సరస్వతి లక్ష్మీ పార్వతీ సమాలైనటువంటి మాతలందరికీ, ముఖ్యంగా కార్యకర్తలందరికీ జై శ్రీరామ్, ఓం నమో నారాయణ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించేవారు, శారీరక శ్రమ చేసేవారు, మానసిక శ్రమ చేసేవారు, అనేక విధాలుగా సహకరించిన వారు అందరూ అయినప్పటికీ కూడా గత సంవత్సరం కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నన్ను పిలవటం జరిగింది. నేను ఒక డిబేట్ ఢిల్లీలో ఉంటే ఆ కార్యక్రమానికి వెళ్ళి ఫ్లైట్ మిస్ అవ్వటం వల్ల రాలేకపోయినప్పుడు ఈ ఏడాది కూడా స్వామి మీరు వస్తారంటే తప్పకుండా వస్తామన్నా. మరి మన కిషోర్ ఒక 4 మాసాల నుండి ప్రతిరోజు ఫోన్ చేసి ఎలాగైనా రావాలి అన్నారు. ఆయన చెప్పటం, నేను రావటం, మీ అందరినీ దర్శించే అవకాశం నాకు కలగటం. హరి ఓం తత్సత్. కాస్త మీరు ఓపిక, అందరూ మధ్యాహ్నం భోజనం చేశారా లేదా? ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తారా నాకు? మీరు ఇస్తామనే వాళ్ళు చేతులు ఎత్తండి. అది అలా పెరిగిపోదులేండి. నేను ఈరోజు ఆర్ఎస్ఎస్ యొక్క ఆవిర్భావము, దాని ఉద్దేశము, ప్రస్తుత సమాజంలో మన యొక్క పాత్ర ఏమిటి, దీని యొక్క స్ఫూర్తి ఏమిటి, సంస్థాపించిన వారి యొక్క కూడా స్ఫూర్తి ఏమిటి అనేది క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. యద్వద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం మమ తేజోంస సంభవం. యద్వద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం అంటే భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, ఈ చరాచర ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులు, ప్రాణులు, జీవులన్నీ కూడా నా బిడ్డలే. మనందరము కూడా భగవంతుని యొక్క బిడ్డలనే, అంశాలనే. అయినప్పటికీ కొంతమందిలో మాత్రం ప్రత్యేకమైనటువంటి నా లక్షణాలు ఉంటాయి, విశేషమైనటువంటి గుణాలు కొంతమందిలో ఉంటాయన్నారు. అవి కేవలం మానవులే కాకుండా
పక్షుల్లో, జంతువులు అన్ని దాల్లో ఉన్నాయి. ఉదాహరణకి ఎవరైనా ఒక మాతాజీ చక్కగా నాట్యం చేస్తే ఏమంటున్నాం? నాట్య మయూరి అంటాం. అంటే నెమలిలో ఉన్నటువంటి నాట్యం చేసే గుణము ఏదైతే ఉందో అది భగవంతుని యొక్క ప్రత్యేకమైన విశేషమైన. ఎవరైనా చక్కగా గానాన్ని ఆలపిస్తే గాన కోకిల అంటాం. నల్లగా ఉంటుంది ఇంత పక్షి, ఉత్కృష్టమైన మానవుడిగా పేరు పెడుతున్నామంటే దానిలో ఉన్నటువంటి గానం ఏదైతే ఉందో, శ్రావ్యం ఏదైతే ఉందో పరమాత్మ యొక్క ప్రత్యేకమైన లక్షణమని. అలాగే ఎవరైనా నాడి పట్టి రోగాన్ని కుదిర్చారనుకోండి, వైద్యో నారాయణ హరిహి అన్నాం. భగవంతుని యొక్క ప్రత్యేకమైన లక్షణం వారిలో ఉందన్నారు. ఒక ఉపాధ్యాయుడు పాఠాలు విని దేశానికి పరిపాలించిన పెద్దవారు అవుతున్నారంటే ఆ ఉపాధ్యాయుడు కూడా భగవంతుని యొక్క ప్రత్యేకమైన అంశ అని అర్థం. అటువంటి భగవంతుని యొక్క ప్రత్యేకమైన అంశే 1889లో అసలు 1800 సంవత్సరంలో పుట్టిన 19వ శతాబ్దంలో పుట్టిన వారందరూ కూడా భారతదేశంలో మహాత్ములే. 1835 షిరిడీ బాబా గారు, 1836 రామకృష్ణ పరమహంస, 1850 శారదాంబ, 1863 స్వామి వివేకానంద, మరి 1879 రమణ మహర్షి గారు, 1885 మనకి శివానంద సరస్వతి వారు. ఇలాగ చూసుకుంటే 1894లో అరవిందో గారు, వీరు వారు కాదు. 1889లో కూడా భారతీయ వైద్యులు డాక్టర్ కేశవరావు బలీరాం హెగ్డేవార్జీ తాలూకా జననం జరిగింది. వారంతా కారణ జన్ములు. అందుకే భగవంతుని యొక్క ప్రత్యేకమైన అంశగానే మన హెగ్డేవార్జీ జన్మించారు. నాగపూర్లో ఒక కురుగ్రామంలో జన్మిస్తే ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం నుండి హిందువుల మీద జరిగినటువంటి అరాచకాలు, ధ్వంసం, విధ్వంసం, మానాలు, ప్రాణాలు అన్నీ పోతుంటే ఎవరికి వారు చనిపోతున్నారు. హిందువులందరినీ కూడా సమైక్యంగా పెట్టి ఒక ఉమ్మడిగా ఒక ఐక్యత ఏర్పరచామంటే ఎవరొచ్చినా మన మీదకి మనం దండెత్తగలన్నటువంటి ఒకే ఒక్క ఆలోచనతో ఒక భారతీయ వైద్యుడు ఒక సంఘని ఏర్పాటు చేయాలని అనుకుంటూ 1925 సెప్టెంబర్ 27 విజయదశమి నాడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్థాపించిన దానిలో 17 మంది, ఆ తర్వాత 26 మంది మీటింగ్ పెట్టుకున్నారు సభ్యులు. అయ్యా, సంఘ అయితే స్థాపించాం కానీ దీనికి ఏం పేరు పెట్టుకుంటాం? భారతోద్ధారక మండల్ ఒక ఆయన ప్రవేశపెట్టాడు. అందులో ఇంకో ఆయన జరీ పట్కా మండల్, ఇంకొక ఆయన, ఇంకొకరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అన్నారు. 20 మంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకి ఓటు వేస్తే 1926 ఏప్రిల్ 17వ తారీఖున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే నామకరణంతో ప్రవేశపడింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అప్పటికి సంఘ తాలూకా ప్రముఖ హెగ్డేవార్జీ, ఇంకా వారు సరసంఘం చాలా కవల. 1929 నవంబర్లో సరసంఘ చాలకగా వారు వస్తూ యావత్ భారతదేశంలో శాఖల్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసే పనిలో భారతదేశంలో హిందూ అనే పేరున్నటువంటి ఏకైక యూనివర్సిటీ బెనారస్ హిందూ యూనివర్సిటీ. అన్ని దగ్గర హిందూ కాలేజీలు ఉన్నాయి కానీ హిందూ యూనివర్సిటీ అనేది నాకు తెలిసి అది ఒకటే ఉందేమో అనుకుంటాను, కాశీలో. అదే యూనివర్సిటీలో ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి నాగపూర్లో జన్మించినటువంటి మాధవ్ సదాశివ్ గోవల్కర్ వారితో పరిచయము, వారి సంఘలో రావటం. హెగ్డేవార్జీ ఏ విధంగా అయితే 1925 నుండి 1940 వరకు అధ్యక్షులుగా ఆర్ఎస్ఎస్ వారి పరిభాషలో సర్ సంచాలక్, వారి తర్వాత 1940 నుండి 1973 వరకు మాధవ్ సదాశివ్ గోవల్కర్. వారి తల్లి ఎంత పుణ్యాత్ములు అంటే ఒకప్పుడు ఆ మాధవ్
భూమిలో ఒక చిన్న పసితనంలోనే మేకును భూమిలో దిగ్గొడుతుంటే భారతమాతనైనా మేకు గుచ్చకూడదనైనా చాలా తప్పు పని చేసావంటే ఆనాటి నుండి జీవితంలో ఎప్పుడు కూడా నేను కొట్టనమ్మా అన్నటువంటి గోవల్కర్ మనందరికీ గురూజీ ఆయన ఒక కారణ జన్ముడు. 33 సంవత్సరాల 1940 నుండి 1973 వరకు 33 సంవత్సరాలు భారతదేశం అంతా కూడా 60 సార్లు పర్యటించి కొన్ని వేల శాఖల్ని ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి మహానుభావుడు. అయినా ఎంతటి వారైనా సరే ఆర్ఎస్ఎస్ ఇంతటి కార్యక్రమాలు చేసేటప్పటికి కూడా అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు 3 సార్లు దీన్ని నిషేధించడం కూడా జరిగాయి. 1948 మహాత్మా గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ సంబంధం ఉందని ఆరోపణ చేసి గోవల్కర్ గారికి జైలు పాలు చేస్తే అప్పుడున్నటువంటి లక్ష్మణ్ హై కమిషన్ లాల్కెల్లాలో విచారణ జరిపితే ఆర్ఎస్ఎస్కి మహాత్మా గాంధీ హత్యకి సంబంధం లేదని ఆ కమిషన్ నిరూపించింది. 72లో ఎమర్జెన్సీలో కూడా నిషేధించారు. మొన్న 92లో అయోధ్య రామ జన్మభూమి బాబరీ మసీద్ సంఘటనలో కూడా 3 సార్లు నిషేధించిన 3 సార్లు కూడా ఎటువంటి దోషం లేదనే వచ్చింది. మరి అటువంటి 1962లో 73 తర్వాత 73 నుండి మళ్ళీ 1993 వరకు 20 సంవత్సరాల పాటు మధుకర్ దత్తాత్రేయ వారు సరసంఘ చాలకుగా చేశారు. 93 నుండి 2000 వరకు వారిని అందరూ కూడా రజ్జుబాయి అంటారు. రాజేందర్ సింగ్ గారు ఒక 7 సంవత్సరాల పాటు సరసంఘ చాలకుగా చేశారు. 2000 నుండి 2009 వరకు కేఎస్ సుదర్శన్ గారు సరసంఘ చాలకుగా చేశారు. నిన్న సాయంకాలం మేము సభకు వెళ్ళాం. ఇక్కడ నెల్లూరు జిల్లాలో అల్లూరు మండలంలో ఇసుకపల్లిలో ఆ గ్రామానికి కేఎస్ సుదర్శన్ గారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ తాలూకా అధ్యక్షులు ఆ గ్రామానికి వచ్చారంట. చూడండి, మన ఆంధ్రాలో ఎన్నో ప్రదేశాలకి. మరి 2009 నుండి నేటి వరకు కూడా మోహన్ భగవత్ చేస్తున్నారు. అంటే 100 ఏళ్ల ఈ చరిత్రలో 6 సరసంఘ చాలకుగా చేసుకుంటూ యావత్తు భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో 40 దేశాల్లో 57,000 పైగా శాఖల్ని విస్తరించి సనాతన ధర్మాన్ని చాటి చెప్పినటువంటి హిందూ మితవాద స్వచ్ఛంద అతిపెద్ద సంస్థ ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. చూసారా ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక్క విత్తనం వేస్తే ఎక్కడికి వెళ్ళింది అంటే చేసే పనిలో కానీ స్వచ్ఛత ఉండి, చేసే పనిలో కానీ ధర్మం ఉండి, చేసే పనిలో కానీ న్యాయం ఉంటే దాన్ని ఎవరూ అడ్డుకోలేనిది మన భారతీయ చరిత్ర తెలియజేస్తుంది. ఈ దేశాన్ని తురుస్కులు, మంగోలులు, బ్రిటిష్ వారు, ఈస్ట్ ఇండియా వారు ఎంతమెంతో చెత్తంతా పరిపాలించారు. చివరికి భారతీయ సనాతన ధర్మం ముందు తల ఒగ్గి పారిపోవలసినటువంటి ఆగత్యం వచ్చింది వాళ్ళకి. మన సనాతన ధర్మం, మన గంగా నది ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో మన ధర్మము కూడా ప్రపంచ దేశాల్లో ప్రవహిస్తుంది. కేవలం భారతదేశమే కాకుండా అటువంటి ధర్మములో పుట్టడమే మనం చేసుకున్న మొదటి పుణ్యం. అటువంటి దేశంలో పుట్టడమే మనం చేసుకున్నటువంటి మోక్షులుగా ఉండడమే యోగ్యమైనటువంటి జీవితం. ఇంతకన్నా ఎవరైనా ఏమనుందా? అసలు ఈ భూమిని ఒక్కసారి మనం తలుచుకుంటూ ఎంతో మంది పాశ్చాత్యులు మన కట్టు, మన బొట్టు, మన నడక, మన తాలకు ధరిస్తున్నారు. కానీ ఇప్పటికీ కొంతమంది పాశ్చాత్య పోకడలు వెళ్తున్నారు. అదేదో అన్నారు, చదువులో వేసినంత వరకు కాకరకాయ అన్నాడంట, వేసిన తర్వాత కేకరకాయ అన్నాడంట. మన ధర్మము, మన సంస్కృతి తెలిసి పాశ్చాత్య దేశం నాగరికత నేర్చుకుంటూ మన కట్టు బొట్టు ధరిస్తుంటే మనం ఏమైంది వాళ్ళు ఎప్పుడో విడిచిపెట్టినవి అవి లాక్కుంటూ పీక్కుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఉండకూడదు. ఇది ఆర్ఎస్ఎస్ తాలూకా సరసంఘ చాలక తాలూకా జాబితా 100 సంవత్సరాలు. అయితే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఒక వ్యక్తి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి అంటే మొట్టమొదట ఆయనకి వ్యాయామము అవసరం. ఇప్పుడు చాలామంది 40 ఏళ్ళు నిండక ముందే చాలామంది కిందన కూర్చోలేనటువంటి వాళ్ళు ఎంతో మందిని చూస్తున్నాను. రెడీమేడ్ కుర్చీలు కూడా, స్టూల్స్ కూడా తెచ్చుకుంటున్నారు. అంటే సరైనటువంటి వ్యాయామము లేకే. ఈ శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడంటే 84 లక్షల రకాల ఉత్కృష్టమైన, విశేషమైన, జ్ఞానవంతమైన ఉపాధి మనకి ఇచ్చారంటే దాన్ని సార్థకత చేసుకోవడానికే రావాలి. కానీ అనిత్య పదార్థాలతో ప్రయాణం చేయకూడదని తెలిసి మహాత్ములు ఇటువంటి గొప్ప గొప్ప సంస్థలు స్థాపించినటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అయితే
ఆర్ఎస్ఎస్ చేసిన పనులు సామాన్యమైనవి కావు. మనస్సు మెదడు దృఢంగా ఉండాలి, వ్యాయామం. మెదడు ఉల్లాసంగా విలాసంగా ఉండాలి అంటే ఆధ్యాత్మిక చింతన, భారతీయ గ్రంథాలు చదవటం, దానిలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి విషయాల్ని అధ్యయనం చేయటం, మననం చేయటం, నిధిధ్యాసలో పెట్టుకోవడం, తదుపరి ఆచరణ చేయటం. ఆచరణ చేసిన ప్రతి ఒక్కడు కూడా భగవత్ స్వరూపుడే. భగవంతుడు నేరుగా లేడు, ధర్మాన్ని ఆచరించేవాడే భగవంతుడు. అందుకే అన్నారు రామో విగ్రహాన్ ధర్మ. రాముని యొక్క మూర్తి భవించినటువంటి వ్యక్తి ధర్మస్వరూపమే రాముని విగ్రహం అన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరూ కూడా రామ స్వరూపాలే. అటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం హిందువుల్ని సమైక్యపరచడం, నెంబర్ 1. నెంబర్ 2, భారతీయ సంస్కృతి విలువలు దాన్ని పరిరక్షణ చేయటం, విపత్కాలాల్లో తోటి వారిని కాపాడటం, అఖండ భారతాన్ని మళ్ళీ సాధించటం. ఈ విధంగా చేస్తూ దేశాన్ని పటిష్టంగా చేస్తూ దేశం వైపు ఇతర అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో హిందువుల్ని కూడా జాగృతం చేయటం. ఈరోజు చూసారా, అఖండ భారతం అని అనడం కాదు, అఖండ భారతం వచ్చే సమయం అయిపోయింది. రేపో మాపో బంగ్లాదేశ్ మళ్ళీ భారతదేశంలోకి వచ్చినటువంటి సమయం ఆసనమైంది. వాళ్ళకి గద్దె ముగ్గులు ఎట్లు లేకుండా ఉన్నాయి. ప్రధానమంత్రులే పారిపోతున్నారు. ఇంకేం అవుతుంది, మళ్ళీ మన దగ్గరికే రావాలి వాళ్ళు. పాకిస్తాన్, భూటాన్, మాల్దీవ్, శ్రీలంక, మయన్మార్, ఇలాగ 8 దేశాలు భారతదేశం నుండి విడిపోయి మళ్ళీ అవి రానున్నటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇది ఋషి భూమి, ఇది తపో భూమి. ఇక్కడ ప్రపంచానికి ఆదేశించిన వారమే తప్ప ఒకరి దగ్గర విన్నవారు భారతీయుడు కాడు, అందరికీ బోధించేవాడు భారతీయుడు. అందుకే భారత అంటే భా అంటే ప్రకాశం, రథ అంటే ఆసక్తి, ప్రకాశం అంటే వెలుతురు, వెలుతురు అంటే జ్ఞానం, జ్ఞానాన్ని ఆసక్తి కలిగిన ఏకైక దేశం భారతదేశం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అటువంటి దేశంలో మనం పుట్టున్నాం. ఇక వీళ్ళకి స్ఫూర్తి ఏంటి? ఒక హెగ్డేవార్ కానీ, ఒక గోవల్కర్ కానీ, వీళ్ళందరికీ స్ఫూర్తి ఉంటుంది కదా, అది మన భారతీయ గ్రంథాలే. స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాల్లో కూడా సనాతన ధర్మాన్ని చాటి చెప్పారంటే దానికి మూల కారణం గురువు గారి కన్నా మొదటి గురువు అయినటువంటి తన తల్లి భువనేశ్వరి దేవి. నిరంతరం కూడా భగవద్గీత చెప్పారు, తెలియజేశారు. నేను జట్కావాడిని అవుతానమ్మా అంటే జట్కావాడు అయ్యాయా. శ్రీకృష్ణ పరమాత్మ కూడా రథాన్ని యుద్ధంలో జట్కాగా చేశాడు, వాడిలాగా నువ్వు జట్కా వాడవన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడమన్నారు తల్లి. అటువంటి తల్లులు ఈ దేశంలో పుట్టినవారు కాబట్టి ఈరోజు స్వామి వివేకానంద ప్రపంచ దేశాల మన వర్తాన్ని చాటి చెప్పారు. ఇక నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి అన్నారు. భగవంతుడు ఏమన్నాడంటే, ఓ కలియుగంలో పుట్టినటువంటి మానవులారా, నేను భగవంతుడైనటువంటి నాకు కావలసినటువంటి వస్తువు ఈ విశ్వంలో ఏదీ లేదు, ప్రాప్తించింది లేదు, ప్రాప్తించబోయినది లేదు, నాకు లేని వస్తువు ఏదీ లేదు, అంతా నాదే. అయినప్పటికీ కూడా అనునిత్యము నేను కర్మ చేస్తున్నాను. కర్మ అంటే పని చేస్తున్నాను. చేసే పని ఏ పని? వేదహితమైన పని చేస్తున్నాను. మరి మీరు చేయకపోతే ఎలాగా? భగవానుడే లోక కళ్యాణం కోసం, లోక సంగ్రహణ కోసం అనునిత్యం పనులు చేస్తుంటే మనందరం పని చెయ్యాలనా వద్దా? చెప్పండి గట్టిగా. మధ్యాహ్నం భోజనం చేశారా అని అడిగాను. మనందరం పని చేయాలనా లేదా? ఎటువంటి పని? వేదహితమని, సత్యమైనది, ధర్మమైనది, న్యాయమైనది ఏదైతే ఉందో ఆ పని మనం చేయాలని పరమాత్మ మనకి తెలియజేస్తున్నాడు. ఒకటో స్ఫూర్తి. రెండవది, ఏ మనిషి కూడా పని లేకుండా ఉండకూడదు. తాతలు బాబులు సంపాదించారు కదా అని చెప్పి దాన్ని అరగదీసుకోకుండా ఉండకూడదు. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా కర్మ చేయాలి, కష్టపడాలి. ఆ కష్టపడిన ఎక్కడ పుట్టాను నేను, ఏ దరిద్రులో పుట్టాను, ఆ భరతమాత. మేమంటాం ఏమీ లేదండి, వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు, వెళ్ళినప్పుడు ఏమి తీసుకుపోలేదు అంటారు.
వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళాలి. ఈ భారత గడ్డలో పుట్టేవంటి ఈ భారత మాతకు సేవ చేసి భారతమాత ఒడిలో జీవించడమే మనం తీసుకెళ్ళడం, అంతకన్నా గొప్పది ఇంకేమైనా లేదు. అటువంటి పని ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి. అందుకే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అన్నారు. సమాజములో గొప్పవారు, శ్రేష్టమైన వారు, పెద్దవారు ఎలాంటి పనులు చేస్తున్నారో వారి దిక్కు చూచి మనం చెయ్యాలంట. ఇది పరమాత్మ అంటున్నాడు భగవంతుడు. చూడండి, ఎవరైనా గ్రామాల్లో దేవాలయం కట్టారు, మనకి తాహత ఉంటే సహకరించండి, మానసిక సేవ చేయండి, శారీరక చేయండి, ధన సాయం చేయండి. చెరువులు తవ్వించారు, ఆసుపత్రిలో వైద్యాలయాలు కట్టించారు, దానితో పాటు నిత్య అన్నదానాలు పెట్టారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే మనము కూడా చెయ్యాలి. కానీ ఏమన్నా పని పోవట్లేదు, డబ్బు ఉంది, అది మొత్తాతల నుండి డబ్బు ఉంది, వాడు ఏదో చేశాడంటే అంతకన్నా అవివేకం ఇంకొకటి లేదు. మీరందరూ అనుకుంటున్నారేమో దేవాలయాలకు వెళితే దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అది వాడి స్వామికి రకరకాల వంటలు పెడితే డబ్బు ఐశ్వర్యం వస్తుందేమో. ఎవ్వరికి రాదు. నువ్వు ఇస్తే వస్తుంది, తోడితే ఊరుతుంది. నువ్వు దానం చేస్తే నీకు వస్తుంది. నువ్వు రూపాయి ఇస్తే నీకు 10 రూపాయలు వస్తుంది. కానీ కాకి కూడా ఎంగిలి మెతుకులు ఇవ్వకుండా నాకు లక్షలు కావాలంటే ఎక్కడా వచ్చినటువంటి శాస్త్రము లేదు. అటువంటి నమ్మకండి. అలాంటి టీవీలో ఉన్నటువంటి యాడ్లు అంతకన్నా చూడకండి. దానికన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ఆ దౌర్భాగ్యం ఎక్కువయ్యే ఈరోజు హిందూ మతంలో ఇన్ని రకాలైనటువంటి అవగుణాలన్నీ కనిపిస్తున్నాయి. కష్టపడాలి. శరీరం సహకరించిన వరకు కష్టపడు. కష్టపడిన దానిలో నిజాయితీ, ధర్మము, సత్యము, న్యాయం. ఏమిటండి ధర్మబద్ధమైనటువంటి జీవితం? కలియుగములో మనిషి అనేవాడు సునాయాసంగా మోక్షం పొందాలంటే ఎలాగా? ధర్మోపార్జిత జీవితానాం శాస్త్రేషు జ్ఞానేషు సదారతానాం అతిథి ప్రియానాం గృహేషు మోక్షం పురుషోత్తమానం. ఒకటే మాట, ధర్మోపార్జిత ధర్మబద్ధమైనటువంటి ఆర్జన చేసిన దాంతో జీవించటం, ఇంటికి వచ్చినటువంటి అతిథిని సన్మానించడం, సత్కరించటం. తర్వాత శాస్త్రేషు, చదువు ఉంటే శాస్త్రం చదువు లేకపోతే అధ్యాపకుల దగ్గర కూర్చొని శ్రవణం చెయ్యు, దానితో జ్ఞానాన్ని పొందు. ఈ మాత్రం చేస్తే గృహస్థంలో ఉన్నా సరే మోక్షం పొందుతారు. దీనికి కాషాయం అక్కర్లేదు, హిమాలయాలు వెళ్ళక్కర్లేదు. గాని ఇవి చేస్తే జై శ్రీరామ్. నిద్రపోతున్నారా ఏంటి? జై శ్రీరామ్. తెచ్చిపెట్టారు. ఇంకా ఇది అయిన వెంటనే ఏదో బిస్కెట్ ఏమో సంథింగ్ ఇస్తారు. అయ్యా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను నెల రోజుల నుండి 2 పూటల కార్యక్రమంలో ఉన్నాను. నాకు ఇంత ఎనర్జీ ఉంటే మీకు ఎందుకు లేదు ఎనర్జీ? అందులో 1 పూట భోజనం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాబట్టి మనము చేయవలసింది ఏమిటి? ఈరోజు 140 కోట్ల జనాభాలో ఉన్నామంటే ప్రపంచ దేశాల్లో జనాభాలో నెంబర్ 1 స్థాయికి వచ్చాం. ఒకప్పుడు చైనా ఉండేది, ఇప్పుడు భారత్ నెంబర్ 1 స్థానంలో ఉంది. కేవలం ధర్మాన్ని కాపాడితే సరిపోతుందంటే ధర్మంలో చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని దేశ నేతలు ఎవరైతే ధర్మాన్ని రక్షణకు ముందుకు వెళ్తున్నారో వారికి కాపాడవలసినటువంటి, మద్దతు ఇవ్వవలసినటువంటి బాధ్యత దేశంలో ప్రతి ఒక్క హిందువుకి ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. మనం ఇల్లు కొనుక్కున్నామండి, ఇల్లు మంది, వాకిలు ఎవరిది? మందేనా? వాడు పాకిస్తాన్ కాశ్మీర్ మంది అయితే వాకిలు వాడదు అంటాడేంటి? వాడికి చెప్పు దెబ్బలు తినాలా లేదా? వాడు ఈరోజు గొడవ ఎందుకు అని చెప్పి వాడి దగ్గరకు వెళ్లకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి ఎగుమతులను తీసుకొని వెళ్తూ ప్రపంచమంతా షిప్ తిరిగి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఒక ఓడరేవుకి వెళ్ళి ఆ ఓడరేవు కూడా భారత ప్రభుత్వమే డెవలప్ చేసి అక్కడ సరుకులు దింపి అక్కడి నుండి రోడ్డు ద్వారా, లారీల ద్వారా, కార్ల ద్వారా సరుకులు పంపించి ఏదో మనం వ్యాపారం చేసుకుంటే వాడికి ఏమైనా వచ్చిందండి? పోయే కాలం అమెరికా వాడికి ఆ ఓడరేవు మీద కూడా సుంకాలు విధించాడు, ట్యాక్సులు వేశాడు. భారతదేశం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగా
ఉండాలి తప్ప చెందిన దేశంగా ఉండకూడదని చెప్పి ఆడ ఆలోచన. ఎవడైనా సూర్యునికి చెయ్య చాపి సూర్యుని తన కాంతిని ఎవడైనా ఆపగలడా? భారతదేశానికి ఆపేవాడు ఇంక ఎవడు లేడు. రానున్నప్పుడు విశ్వగురువు భారతే మొత్తం అంతా అవుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏం చేశారు మన మోడీ గారు? ఏరా అనేక దశాబ్దాల నుండి కూడా మా డబ్బంతా తీసుకొచ్చి మా సరుకులు తీసుకొచ్చి $1 కొనుక్కుంటూ $1 మా దగ్గర పెట్టి సరుకులు మేము దిగుమతి చేసుకుంటుంటే నీకంత వచ్చిందా అన్నారు. ఈరోజు డాలర్ పతనమైనటువంటి స్థితికి వచ్చింది. ఈరోజు మన భారతదేశం యొక్క విలువైనటువంటి రూపాయి 28 దేశాల్లో వాణిజ్యం చేస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రష్యా వాళ్ళు కూడా మన రూపాయి తీసుకుంటూ మనకి చమురు నిల్వలు అన్నీ ఇస్తున్నారు. అందరూ కూడా మన రూపాయినే వాడుతున్నారు. రేపు రానున్న రోజుల్లో డాలర్ కనిపించదు, రూపాయి కనిపిస్తుంది. కాబట్టి ఈ దేశాన్ని ప్రేమించేవాడు అమెరికా పరిగెత్తక్కర్లేదు. ఈ దేశంలోనే వైద్య సేవలు చేయొచ్చు, సాంకేతిక సేవలు చేయొచ్చు, వైజ్ఞానిక సేవలు చేయొచ్చు. ఆ తరుణం ఆసన్నమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన యొక్క ధర్మాన్ని, తన యొక్క దేశాన్ని ప్రేమించాలి. మరి అది ప్రేమ లేకుండా కేవలమే వేషధారణ వేస్తే అది ఎంతవరకు వస్తుంది? కృపణత్వము అంటారు సంస్కృతంలో. కృపణత్వం అది చూపించడానికి కాదు, గుండెల నిండా దేశభక్తి ఉండాలి. అటువంటి దేశభక్తితో మనం ఎందుకు ఈరోజు చిన్న పిల్లలు ఉన్నారు, రేపు వాళ్ళు భావి పౌరులు అవుతారా లేదా? వారి భావి పౌరులుగా నిలబడాలంటే వారి సరైనటువంటి అవకాశాలు ఉండాలా లేదా? మరి అవకాశాలు కావాలని కోరుకుంటున్నారా, వద్దని కోరుకుంటున్నారా? చెప్పండి గట్టిగా. కావాలని కోరుకుంటే ఈరోజు మనం ధర్మాన్ని కాపాడాలా లేదా? అప్పుడు వారు నిలబడతారు కదా. ఎవరి కోసం అక్కర్లేదు, మన బిడ్డలు కూడా ముందుకు రావాలి అంటే మనం ధర్మాన్ని ఈరోజు కాపాడాలి. చూడండి ఎలా ఉంది. ఇక ఈరోజు భారతదేశంలో వైజ్ఞానిక రంగంలో కూడా నెంబర్ 1 స్థాయికి వచ్చేసింది. నిజంగా ఈ మాట చెప్తే నాకు రోమాలన్నీ నిక్కబడుస్తున్నాయండి. భారతదేశంలో తయారైనటువంటి మన సింధూరులో ఉపయోగించినటువంటి బ్రహ్మోస్ మీదకి ఏదైనా ఆయుధం వేయాలంటే ప్రపంచ దేశాల్లో ఎవరి దగ్గర లేదండి. ఇది చాలా గొప్పతరమైనటువంటి విషయం. మేము గొప్పవారం అన్నారు. కానీ ఆనాడు 1954లో జహంగీర్ బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్ స్థాపించి ఆ రోజుల్లోనే యూరోపియన్ కంట్రీస్కి చుక్కలు చూపించాడు. ఈడిగాని బ్రతుకున్నట్టయితే ఇంకా భారతదేశం ఎక్కడికో వెళ్ళిపోతుందని తెలిసి మీరు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశారు. మా యూరోపియన్ దేశాల్లో కూడా మీ ఉపన్యాసం కావాలని ఫ్లైట్లో తీసుకొచ్చి ఫ్లైట్ కూల్చేశారు దరిద్రుడు. జహంగీర్ బాబా ఆనాడు స్థాపించినటువంటి 1954 బాబా ఆటోమేటిక్ రీసెర్చ్ సెంటర్, ఆ తర్వాత 1958లో DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, మళ్ళీ 1969 ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ 3 సంస్థలు ఎందుకు ఈ 3 చెప్పాల్సి వస్తుందంటే ఈ 3 సంస్థల్లో పనిచేసినటువంటి భారతీయ శాస్త్రవేత్తలు సాక్షాత్తు భగవత్ స్వరూపులు. వాళ్ళు ఎంత మేధాశక్తి ఉందంటే భారతీయ శాస్త్రజ్ఞుల్లో ఇటువంటి మేధాశక్తి ఉందంటే ఇంకెవరమో వీరిని పట్టుకోలేమని చెప్పి భారతీయ శాస్త్రవేత్తల్ని అనూహ్యంగా ఎవడో ఎక్కడో ఏ ఆకాశరమన్నో తెలియదు కానీ వాళ్ళ మరణాలు జరుగుతున్నాయి. 2014 మోడీ గారు వచ్చినంత వరకు హత్యలు చాలా ఎక్కువ జరిగాయి. 2014 తర్వాత తగ్గాయి. ఈ మధ్య కాలంలోనే విన్నాను, ఒక పేపర్లో చూశాను. బ్రహ్మోస్లో పనిచేసుకున్నటువంటి ఒక యువకుడు 30 సంవత్సరాలు హత్యకు గురయ్యాడంట. చూడండి, నిఘా సంస్థలు వాళ్ళకే లేవు. ఈరోజు మన భారతదేశంలో నిఘా సంస్థలు ఒకటి రా అయితే ఇంకోటి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఏదైతే ఉందో దేశానికి ముప్పు రాకుండా ముందే ఎదుర్కొంటున్నారు. ఆ ఎదుర్కోవడమే మన ఢిల్లీలో జరిగినటువంటి డాక్టర్ల తలకాయ అటాక్. వైద్యో నారాయణ హరిహి అన్నారు. అంటే వైద్యుడు సాక్షాత్తు భగవానుడే అని. అది మన పెద్దలు పెట్టినటువంటి పేరు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? అందరూ అలా లేరు కానీ తప్పదు. వైద్యరాజ్య నమస్తుభ్యం యమధర్మరాజ సహోదర యమతి హరతి ప్రాణానిచ ధనానిచ. ఇప్పుడు వైద్యుల ప్రాణంతో పాటు డబ్బు కూడా కొంప కొల్లు అవుతుందంటే చూడండి. ఈరోజు నిజంగా వైద్య శాస్త్రం చదువుకుంటున్నటువంటి ఒక భారతీయుడు ఆలోచించాలా?
గంగామాత, గోమాత. ఈ ప్రపంచంలో ఒక గోవు ఇంకో గోవుకి హాని చేస్తుందా? ఒక కాకి ఇంకో కాకికి హాని చేస్తుందా? ఒక పంది ఇంకో పందికి హాని చేస్తుందా? ఉత్కృష్టమైనటువంటి జన్మ అని చెప్పినటువంటి మానవుడు రెండో వాడికి హాని చేసే ప్రయత్నంలో ఉన్నాడు. నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? నువ్వు పశువా అది పశువా? చెప్పండి, ఆలోచించండి. అన్నంలో కల్తీ, నూనెలో కల్తీ, పెట్రోల్లో కల్తీ, పిల్లల మందుల్లో కల్తీ. ఏం చేస్తున్నారయ్యా? ఇదే ధర్మం కాపాడడం? ఇదే చేయటం? బిర్యానీ కల్తీ, బియ్యం కల్తీ. నిన్నెవరో విన్నాను, పేరు చెప్పకూడదు, తెలంగాణలో కూడా అంట ప్లాస్టిక్ రైస్ తయారయ్యాయంట. చూడండి, ఇది ఎక్కడ వినలేదు. బియ్యంలో ప్లాస్టిక్ రైస్ కలపడం కాడి ఎన్నాళ్ళు ఉంటావు? ఎన్నాళ్ళు ఉంటావు? పాంచభౌతికమైన దుర్భరమైన కాయంబు ఎప్పుడు విడిచునో ఎరుకలేదు. శతవర్షముల దాకా పాంచభౌతికమైన దుర్భరమైన కాయంబు ఎప్పుడు విడిచునో ఎరుకలేదు. శతవర్షముల దాకా చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమ్మున. బాల్యమందో, ముదిమియందో, ప్రాయమందో, వృద్ధాప్యమందో, ఊరను అడవినో, ఉదక మధ్యమో మరణమే నిశ్చయంబు దేహమున్నంతలో తన్నుదాను తెలియవలియో. ఒక్కటి ఆలోచించండి, ఎంత చక్కగా రాశాడు నరసింహ శతకంలో. పంచభూతాలతో ఏర్పడినటువంటి శరీరము ఏ క్షణమైనా పడిపోతుంది. బాల్యమా, యవ్వనమా, వృద్ధాప్యమా, రోడ్డు మీద, నీటిలోనా, భూమి ఆకాశం మధ్యలోనా, ఫ్లైట్లోనా, నీ వెనక మాత్రం మృత్యు వస్తూనే ఉంది పులిలాగా. ఈ శరీరములో చైతన్యం ఉన్నప్పుడే నేను ఏమి చేయాలి? భగవాను నాకు ఈ ఉత్కృష్టమైన కాకి, పంది, నక్క జన్మ ఇవ్వకుండా మానవ జన్మ ఎందుకు ఇచ్చారు? ఈ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి? ఈ జన్మ యొక్క లక్ష్యము పరోపకారం ఇదం శరీరం. మన వాళ్ళు ఈరోజు ఇంత పెద్ద సంస్థ స్థాపించారంటే స్ఫూర్తి. అని నా మాటయు తప్పుట అనుచితంబని కదా ఆ దశరథేంద్రుడు కాలధర్మమందే ఆడి తప్పుట దోషమని కదా శిబిమేని కండలు చిండి ఇచ్చే. ఆడి తప్పుట దోషమని కదా బలి పాతాళమునకేగే. ఆడి తప్పుట దోషమని కదా హరిశ్చంద్రుడు మాలగొలిచే. అంత దూరము బోనేల అభ్యనాభ తనదు పలుకులు నిలుపగాదే అఖిల సంపదల్బాసి ఇడవులకేగి ఇడుములు గుడుచు మా ధర్మరాజా. ఒక్క పావురము నన్ను రక్షించమని శిబి చక్రవర్తికి వస్తే నేను ఇచ్చాను మా అభయము, నీకెవరు ఏం చేయలేనంటే గ్రంథం వచ్చి 24 గంటలకు భగవంతుడు ఒకసారి ఆహారం ఇస్తే ఈ ఆహారాన్ని కూడా నువ్వు తీసుకుంటావా? నా తలకు ఆహారమే పౌరం, నా పౌరం నాకు ఇవ్వంటే నేను పౌరానికి అభయనిచ్చాను. నేను ఒక భారతీయ చక్రవర్తిని, ఒక భారతీయ రాజును, ఆడిన మాట తప్పను, ఇది విడిచిపెట్టి ఏదైనా కావాలి తీసుకో అన్నాడు. అయితే ఏమంటే నీ ఒంట్లో మాంసం ఏవయ్యా అని గద్ద అడిగింది. సరే అన్నాడు. భార్యను పిలిపించాడు, కత్తి తీసుకురావే అని. వెంటనే కత్తి తీసుకొచ్చింది. ఎందుకు కత్తి నా భార్య అడగలేదు. నా భర్త ఎప్పుడు కూడా ధర్మంలోను, సత్యంలోను, న్యాయంలోను, ప్రపంచంలో, విశ్వంలో కీర్తి అనుకుండాలన్నటువంటి ఇల్లాలు. వెంటనే కత్తి తీసుకొస్తే కోసుకొని ఇచ్చాడు. అంటే అటువంటి శిబి చక్రవర్తి ప్రాణాన్ని సైతం పుట్టినటువంటి ఒక శిబి చక్రవర్తి పుట్టినటువంటి పుణ్యమైన దేశం మన భారతదేశం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పూర్తి ఆడిన మాట కోసం సత్య హరిశ్చంద్రుడు యావత్ భారతావాన్ని, అఖండ భారతావాన్ని తృణమంతా కూడా త్యాగం చేసి కాటి కాపరై కూర్చున్నటువంటి సత్య హరిశ్చంద్రుడు పుట్టిన దేశం మన భారతదేశం. మనం ఏం చేస్తున్నామో చూడండి. ఒక ధర్మరాజు, ఒక బలి చక్రవర్తి రాక్షస సంహారానికి నీ వెన్నెముక కావాలయ్యా అని అడిగితే వెన్నెముక తీస్తే ప్రాణం ఉంటుందా? వెన్నెముకను కూడా దానం చేసినటువంటి దదీచి మహర్షి పుట్టినటువంటి భారతదేశం మనది. ఈ చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదు, అది మనం గుర్తుంచుకోవాలి. అలాంటి దేశంలో పుట్టి ఈ ధర్మం ఒకరు చెప్తే మనం రక్షిస్తామా? ఒకరు చెప్తే ఆచరిస్తామా? ఎవరితో వాళ్ళకి లేదా? శ్రీకృష్ణ పరమాత్మ గీతలో అనలేదా, ఉత్తరేదాత్మానాత్మానం, అరే నీ మటుకు నువ్వు ఉద్ధరించవయ్యా అన్నారు. ఎవరికి వారే ధర్మాన్ని ఉద్ధరించుకోవాలి. ఒకరు చెప్పిన వరకు మనం ఆగాలేదు. ఈరోజు RSS కార్యక్రమంలో హిందూ సమ్మేళనం అయితే
ఇంటింటికి కరపత్రిక వెళ్ళి రండి హిందూ సమ్మేళనకు రండి 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 కుంకుమంతో బొట్టు పెట్టి ఇవి అవసరమా మనకి? ఒక్క పిలుపు చాలు, ఒక్క వాట్సాప్ కాల్ చాలు, ఊగిపోవాలి. నిన్న రాత్రి 12 వరకు నా నెల్లూరు నుండి వచ్చి నేను ఇక్కడ పడ్డాను. మీరు ఇక్కడెక్కడ రావడానికి మీకు ఇంత కష్టంగా ఉంటే ఇంక ధర్మాన్ని ఎక్కడ సాధిస్తారు? ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ భారత గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తి ధర్మాన్ని ఆచరించకపోతే హీనాదిహీనమైనటువంటి కీటక జన్మలు పొందుతారు. ఇది ఎందుకంటే మానవ జన్మ భగవంతుడు మనకి ఇచ్చింది ధర్మాన్ని, సత్యాన్ని, న్యాయాన్ని ఆచరిస్తూ లోకం కోసం మనం జీవిస్తూ లోకం మనం తరిస్తూ లోకాన్ని తరింపజేయడమే సగటు మానవుని యొక్క ధర్మము. అదే మన డాక్టర్ కేశవరావు బలీరాం హెగ్డే గారు స్ఫూర్తి ఇవన్నీ గ్రంథాలు చదివి స్ఫూర్తితో ఎంతటి మహావృక్షమైన వటవృక్షాన్ని స్థాపించారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అందులో మనం అందరము కూడా భాగస్వాములవే. ప్రతి ఒక్కరు కూడా లోనండి హృదయం నుండి రావాలి. ఇప్పుడే చెప్పారు, ఎక్కడ చనిపోతామో తెలియదు. ఏం పెట్టారు బోర్డు పైన? ఆ పక్కన పెద్ద అక్షరాలతో ఏం పెట్టారు? ఇది బ్లూ అక్షరాల్లో గట్టిగా చెప్పండి, హిందూ సమ్మేళనం. హిందూ సమ్మేళనం గట్టిగా. ఏంటి హిందూ అంటే? సమ్మేళనం అంటే కలయిక, కూడిక. ఓకే, హిందూ అంటే ఏమిటి? అన్య మతస్థులు డెమోక్రటిక్ కంట్రీలో సెక్యులర్ అంటున్నారు కదా, అటువంటి వాడికి హిందూ అంటే అర్థం వాడికి తెలుసా? ఎప్పుడైనా భారతీయ గ్రంథాలని వెరిఫై చేశారా? అసలు హిందూ అనే పదం ఎక్కడొచ్చింది తెలిసిందా? ఎవరో అంటారు సింధు నాగరికతలో పుట్టింది. అరే బీబీసీ వాడు మొన్న వచ్చి రామసేతు 2 కోట్ల సంవత్సరాల ముందు అని చెప్తున్నాడు వాడు. బీబీసీ వాడు వచ్చి నువ్వేమి సింధు నాగరికత అంటావేంటి? సనాతన ధర్మానికి కొన్ని వేల కోట్ల సంవత్సరాల నిండి ఉంది. దీనికి రికార్డ్స్ లేవు. ఒక మహమ్మదీయ మతం 1400 సంవత్సరాలు, ఒక క్రైస్తవ మతం 2000 సంవత్సరాలు, ఒక బౌద్ధ మతం 5000 సంవత్సరాలు. హిందూ మతానికి ఎవరైనా లెక్కలు చెప్పగలిసారు ఇప్పుడు వరకును? అది మన సనాతన ధర్మం. హిందూ దుష్టనుహా ప్రోక్తః అనార్య నీతి విదూషకః. హిందూ దుష్టనుహా ప్రోక్తః అనార్య నీతి విదూషక. స్వధర్మ పాలకో విద్వాన్ శ్రౌత ధర్మ పరాయణ. ఈ 4 లక్షణాలు కలిగేవాడు హిందూ అండి. దీనికి మతము కానీ కులము కానీ ఏమీ లేదండి, కేవలం ధర్మమేనండి. అందుకే మన సనాతన ధర్మ వారసులమండి. నేను ఒక భారతీయ సన్యాసిని. నాకు కులము లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. దేశం అంతా కూడా నాదే. దేశంలో ఉన్న వారందరూ నా సోదరులే. అటువంటి హిందూ అంటే హిందూ దుష్టనుహా ప్రోక్తః. అనాదిగా నుండి చూడండి, దుష్ట మానవులను, దుర్గుణాలతో ఉన్నటువంటి మనుషులను దండించేవాడు హిందువు. మొదటి అర్థం. రెండవది, అనార్యుల యొక్క నీతిని అణిచేవాడు హిందువు. రెండో అర్థం. ఒకటి దుష్టులను దండించేవాడు అని ఒకటి అర్థం, రెండవది అనార్యుల యొక్క నీతిని అణిచేవాడు అని 2, మూడవది స్వధర్మాన్ని ఆచరించేవాడు అని. మన ధర్మం ఏదైతే ఉందో స్వధర్మాన్ని ఆచరించేవాడని 3, నాలుగవది వేదోక్త ధర్మాల్ని రక్షించేవాడని. వేదాన్ని, ఉపనిషత్తుల్ని, భగవద్గీతని, భారతీయ గ్రంథాన్ని ఆదరిస్తూ రక్షించేవాడని. దీనిలో ఎక్కడైనా కులమని కనిపించిందా, మతమని కనిపించిందా? ఈ లక్షణాలన్నీ కూడా రాజుల్లోనే ఉన్నాయి, హైందవ రాజుల్లోనే ఉన్నాయి. అటువంటి శ్లోకం ఎక్కడి నుండో నేను కూర్పు చేయలేదు. మీరు రామకోశం అనేటువంటి గ్రంథంలో చూస్తే చాలా క్లారిటీగా ఇది ఉంటుంది. అసలు ఎన్ని క్లాసులు అవుతాయో. మీలో ఎవరు ప్రథమ, ద్వితీయ, తృతీయ వరుసలు పూర్తి చేసుకుని వారు చేతులు ఎత్తండి ఒకసారి. దయచేసి మళ్ళీ నేను ఎప్పుడైనా సభకు వచ్చేటప్పుడు అందరూ కూడా కంప్లీట్ చేసుకోవాలి. తృతీయ అంటే నాగపూర్ వెళ్ళాలి, ద్వితీయ కూడా చేసుకోవాలిగా. అసలు ఆర్ఎస్ఎస్లో ఎటువంటి పదజాలం ఏంటి, ఆ చెప్పినటువంటి ఆ భారతీయ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు, బోధ ఏమిటి? నేను ఆర్ఎస్ఎస్ నుండి వచ్చానండి, వద్దు కాదు, మీరు నేర్చాలి. ఇతరులకు మీరు ఆదర్శ మూర్తులు కావాలి. అది మన తారక గొప్పతనం. ఇంతమంది బాగా చక్కగా వాళ్ళు యూనిఫామ్ వేసుకోము కూడా వచ్చారు. కాబట్టి మేము ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి సంఘ పరివారంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్,
కిసాన్ మజ్దూర్ సంఘ్, సంస్కార భారతి, కళా భారతి, వనవాసి కళ్యాణ క్షేత్రం, విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ, ఇంకా చెప్పుకోవాలంటే ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశ రక్షణ కోసం, హిందువుల్ని సమైక్యపరచడం కోసం, భారతీయ వేదాంతాన్ని ప్రపంచ దేశాలకి చెప్పడం కోసం, భారతదేశం యొక్క గ్రంథాల్ని విశ్వం అంతా తెలియజేయడం కోసం పనిచేస్తున్నాయి. సంస్కృతం సంస్కార కార్యక్రమాలు వేరేగా ఉన్నాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంఘాలు వేరేగా ఉన్నాయి, దేశభక్తికి సంబంధించినటువంటి సంస్థలు వేరేగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటి కలిసి ఈరోజు భారతదేశంలో సనాతన ధర్మాన్ని అంతర్గతంగా కాపాడినటువంటి అతిపెద్ద సంస్థ మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దేశ సరిహద్దుల్లో సిపాయిలు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో దేశ అంతర్గతంలో కూడా ఆర్ఎస్ఎస్ అదే విధంగా పనిచేస్తూ ఈరోజు గుండె చీల్చుకొని నేను భారతీయుడని చెప్పినటువంటి ప్రపంచ దేశాలతో కూడా ఐఆమ్ ఇండియన్, నేను భారతీయుడని చెప్పినటువంటి గుండె చీల్చుకున్న తరుణం ఈరోజు మనకు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. మరి నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను, ఎవరేమనుకున్నా సరే, నాకు భారతదేశ నాయకుల్లో అత్యంత ప్రియమైన నాయకులు చాలామంది ఉన్నారు. అందులో మొదటి ప్లేస్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారంటే నాకు చాలా ఇష్టం. వారి కవిత్వం వింటాను, వారి చాలా అవన్నీ వింటాను. చాలా ఎంతంటే జీవితంలో బ్రహ్మచర్య వ్రతంతో ఉండి ఎన్నడూ కూడా వివాహం చేసుకోకుండా ఒక కవిగా ఉండి, ఒక జర్నలిస్ట్గా ఉండి, పార్లమెంట్లో కూడా ఒక్క సీటు తక్కువైతే వాడికి నేను ఇష్టం లేకపోతే నేను ప్రధానమంత్రిగా ఉండనయ్యా అన్నటువంటి అటువంటి మహాపురుషుడికి భారతదేశంలో అతిపెద్ద పురస్కారమైన భారతరత్న అవార్డు ఇంటికి వెళ్ళి ఇచ్చినటువంటి ఏకైక మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. భారత్ భూమి కా తుకడా నహీ హై, ये जीता जागता राष्ट्र पुरुष है, ये वंदन की धरती है, अभिनंदन की धरती है. इसके नदी नदी हमारे लिए गंगा है, इसकी कंकड़ कंकड़ हमारे लिए शंकर है. हम जिएंगे भारत के लिए, हम मरेंगे भारत के लिए. मरने का बाद भी हमारा गंगा नदी बह जाए, हमारा अस्तित्व कोई कान लगा कर लोगे तो एक ही आवाज आएगा, भारत माता की जय. ఎంత చక్కటి కవిత్వం అండి ఆయన, ఎంత మహానుభావుడు. అంతటి వారు ఉండేరా లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన కూడా దేశ రక్షణ కోసమే ప్రాణాలు అర్పించారు. ఆయన అతి ఇప్పటికీ తెలియదు. మన ఆంధ్ర రాష్ట్రంలో టంగుటూరి ప్రకాశం పంతులు వారు ఒక అధ్యాపకులు. ఎంత నిరాడంబరంటే, గవర్నమెంట్ వారు మీరు ముఖ్యమంత్రి అయ్యా జీపు వాడండి, డ్రైవర్ అంటే ఈ జీపుకి వేసినటువంటి పెట్రోలు, దీనికి నడిపినటువంటి డ్రైవరు, ఈ రెండుకి ఇచ్చినటువంటి ప్రజల సొమ్ము నాకు అవసరం లేదు, రైల్లో బళ్ళు వెళ్తున్నారు. అటువంటి మనిషిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి నేటి నాయకులు. అని అనుకోవాలా. ఒక ముఖ్యమంత్రి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి డ్రైవర్ జీతం కూడా ప్రజలకు సంబంధించిన ఆలోచించిన వాళ్ళంటే చూడండి ఎలా ఉన్నారు. కాబట్టి అటువంటి భారత భూమి మన గొప్పతనం కనుక భక్తులు, కార్యకర్తలు అందరూ కూడా శ్రద్ధగా వింది ఏంటంటే, వేదాంత ఉపన్యాసాలు ఎప్పుడూ చెప్తుంటాము. మరి మీ అందరి యొక్క సహకారంతో ధర్మాన్ని కోసం చెప్పినటువంటి అవకాశం నాకు కలిగింది. నిత్యంగా మేము ఉపనిషత్తులు లేదంటే ఎవరు ఏది అడిగితే అది మా తలకు ప్రవచనాలు ఉంటాయి, కానీ ఇది దేశ రక్షణ కోసం చేసినటువంటి ధర్మానికి చేసుకున్నటువంటి కార్యక్రమం చాలా అద్భుతుంది. మీ అందరూ కూడా నాకు పిలిపించి అవకాశం కలిగించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలకి, చక్కగా శ్రవణం చేసినటువంటి భక్తులందరికీ కూడా మరి ఒకసారి వారందరికీ తెలియజేసుకుంటూ ఒక్క రామనామ సంకీర్తనతో నేను ముగించేస్తున్నాను. శ్రీరామ్ జయ రామ్, జయ జయ రామ్. 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 రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారాం. సుందర రూపా మేఘశ్యాం, గంగా తులసి సాధురాం. సుందర రూపా మేఘశ్యాం, గంగా తులసి సాధురాం.
భద్రగిరీశ్వర సీతారాం భద్రగిరీశ్వర సీతారాం భక్తజనా ప్రియ సీతారాం భక్తజనాశ్రయ సీతారాం జానకి రమణ సీతారాం జానకి రమణ సీతారాం జయ జయ రాఘవ సీతారాం జయ జయ రాఘవ సీతారాం बोलो श्री राम जय जय राम 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 बोलो रामचंद्र भगवान की जय। लक्ष्मण स्वामी वारी की जय। सीता माता की जय। राम भक्त हनुमान की जय। गंगा माता की जय। गो माता की जय। तुलसी माता की जय। गीता माता की जय। सनातन धर्म की जय। साधु संतन की जय। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। जय श्री राम जय श्री राम।